హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య నవీన్ వ్లాగ్స్. ఈరోజు కలెక్షన్ వచ్చేసి మీరు ఎక్స్పెక్ట్ చేయని కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. సో జ్యోతిక గారు అయితే ఒక షోలో అయితే తను వేసుకున్న శారీ అయితే సూపర్ డూపర్ ట్రెండింగ్ అయిపోయింది. సో ఆ శారీ అయితే ఇప్పుడు మీషోలోనే 1000 రూపీస్లోనే అవైలబుల్గా ఉంది. సో ఫెస్టివల్స్కి, మ్యారేజెస్కి సో ఆ శారీ పింక్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. సో మీరే గుర్తు చేస్తారు, అంత బాగుంది. క్వాలిటీ కూడా హైలైట్గా ఉంది. లైట్ వెయిటెడ్ శారీ. సో టిష్యూ శారీ అండి, ఇంకా మనం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టిష్యూ శారీ. ఈరోజు కలెక్షన్లో కోటా డోరియా శారీ, టిష్యూ బనారసి టిష్యూ శారీ అయితే చూసేస్తారు. సో దానికంటే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను కొత్త కలెక్షన్ పెట్టగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది, మిస్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ శారీ అండి, బ్లూ అండ్ పింక్ షేడ్లో అయితే ఉంటుంది. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ శారీ చూసినప్పుడు రిఫరల్ పిక్లో ఆర్గాన్జా మెటీరియల్ అండ్ రఫ్గా ఉంటుంది అనిపించింది, బట్ చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంది. మెటీరియల్ వచ్చేసి టిష్యూ మెటీరియల్ కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది. ఇది బెల్ట్తో పేరప్ చేసుకుంటే కలర్ కాంబినేషన్ హైలైట్గా ఉంటుందండి. ఇట్లా కలర్ కాంబినేషన్ విత్ బెల్ట్తో మనం పేరప్ చేసుకున్నామంటే బ్రైడల్ వేర్ కలెక్షన్ లాగా అయితే మనం క్రియేట్ చేయొచ్చు. బ్లౌజ్ కూడా బనారసి సిల్క్ మోడల్లో అయితే ఇచ్చేసారు. సో చూద్దాం శారీ ఎలా ఉందో. మెయిన్గా దీని లుక్ వచ్చేసి టాజిల్స్లో ఉందండి. టాజిల్స్ కూడా ఇలా డిఫరెంట్గా ఇచ్చేసారు కాబట్టి బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారసి టిష్యూ శారీ అండి. ఇలా చెక్స్ మోడల్లో మనకి గోల్డ్ జరీ వేవింగ్ లైన్స్తో అయితే వర్టికల్ లైన్స్ అయితే వస్తాయి. ఇలా మొత్తం వర్టికల్ లైన్స్ అయితే వచ్చేసాయి. బాగుంది కదా. వర్టికల్ లైన్స్ విత్ గోల్డ్ జరీ వేవింగ్తోనైతే ఇలా డిజైన్ చేశారు. శారీ చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. బనారసి సిల్క్ బ్లౌజ్ ప్రొవైడ్ చేశారు. లుకింగ్ చాలా బాగుంటుంది కట్టుకుంటే. సో అప్కమింగ్ వీడియోస్లో ఇది పేరప్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇలా ఉంటుంది. బ్లౌజ్ ఇలా ఉంది కాంట్రాస్ట్గా. సో కలర్ కాంబినేషన్ ఇందులో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. గ్రే కలర్ అండ్ కాఫీ కలర్ అండ్ పింక్ కలర్, ఇట్లా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో 2 బ్లౌజెస్ పక్కన ఇచ్చారండి, బట్ అది ఎలా వస్తుందో నాకు అర్థం కాలేదు. బట్ మనకు పంపించడం మాత్రం ఇలా పంపించారు. ఓన్లీ సింగిల్ బ్లౌజ్ ఉంది. ఆ పిక్లో చూసినప్పుడు అయితే 2 బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. పింక్ షేడ్లోనే 2 బ్లౌజెస్ ఉన్నాయి. 2 షేడ్స్లో ఉన్నాయనుకుంటా. మేబీ ఏదైనా రావచ్చు అనుకుంటా మనకు బ్లౌజ్. మనకైతే ఇట్లా చిన్న బూటీతోనైతే పింక్ షేడ్లో పంపించారు వాళ్ళు. సో కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుందండి. సో 200% అయితే రికమెండ్ చేస్తున్నాను. సో తప్పకుండా ట్రై చేయవలసిన శారీలో ఇదొక శారీ అండి. సో సాఫ్ట్ మెటీరియల్ చాలా బాగుంటుంది. యూనిక్ కలెక్షన్, బ్యూటిఫుల్గా ఉంటుంది కట్టుకుంటే. ప్రైస్ వచ్చేసి 1100 అలా పడింది. టిష్యూ ఫ్యాబ్రిక్ అండ్ ట్రెండింగ్లో ఉన్న శారీ. సో ఎవరి దగ్గర ఉండదు ఈ శారీ. మీరే ఫస్ట్ కట్టుకున్నారు. మీటర్ వరకు ఇచ్చారు మన బ్లౌజ్. ఎలాంటి ఎల్బైన్స్ పెట్టుకొని మనం ఎలాంటి డిజైనర్ బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేయించుకున్న హైలైట్గా ఉంటుంది. సో నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం. చెప్పాను కదా, జ్యోతిక గారు ఒక షోలో కట్టుకున్నారు. తన శారీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ శారీ. ఇక మీషోలో అవైలబుల్గా ఉందని చెప్పాను కదా. సో ఆ శారీ వచ్చేసి ఇది గోల్డ్ అండ్ పింక్ షేడ్లో ఉంటుంది. ఇది కూడా బనారసి టిష్యూ శారీ అండి. ఇది గోల్డ్ షేడ్లో చాలా బాగుందండి. లైట్ వెయిట్ ఉంటుంది, మరీ హెవీ వెయిట్ కూడా ఉండదు. లైక్ పట్టు శారీస్ మనకు రెగ్యులర్గా ఎలా ఉంటాయో అలా ఉంటుంది. పింక్ బ్లౌజ్తో మగ్గం వర్క్తో పేరప్ చేసుకుంటే హైలైట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి లెహంగా లాగా మామ్ అండ్ కిడ్స్ కానీ ఇంకెవరికైనా లెహంగా లాగా పేరప్ చేసుకుంటే బాగుంటుంది. ఇది లెహంగా లాగా స్టిచ్చింగ్ చేయించుకొని అప్పర్ పార్ట్ వచ్చేసి మనం తిక్కు పింక్ షేడ్లో ఇలా వచ్చింది కదా బార్డర్, తిక్కు పింక్ షేడ్లో మగ్గం వర్క్ వేయించారంటే కిడ్స్కి కానీ మీకు కానీ హైలైట్గా ఉంటుంది. ట్రై చేయండి అలా. సో జస్ట్ 1000 రూపీస్ కండి. మనం బయట నార్సింగ్లో అట్లా వెళ్ళి తీసుకుంటే జస్ట్ మనకి 1 మీటర్కే 1700, 2000 కూడా ఉంటుంది క్లాత్. బట్ 1000కే మనకి ఇంత మంచిగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది పక్కా ట్రై చేయవలసిన శారీ అండి. మస్ట్ ట్రై చేయని చెప్తున్నాను. ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. తను కూడా రన్నింగ్ బ్లౌజ్ అయితే కట్టుకుంటారు. మీరు కాంట్రాస్ట్గా ట్రై చేయండి. లేదంటే నాకు రన్నింగే కావాలి, శారీ లాగా ఉంచుకునే వాళ్ళు నాకు రన్నింగ్ బ్లౌజే కావాలి అంటే ఇందులోనే స్టిచ్చింగ్ చేయించుకోండి. నాకు కాంట్రాస్ట్గా కావాలంటే ఇట్లా పింక్ ఉంది కదా అది. ఇందులో బార్డర్ వచ్చేసి పింక్ షేడ్లో, అప్పర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు. డౌన్ పార్ట్ వచ్చేసి మనకి మీడియం బార్డర్ అయితే ఇచ్చారు. పింక్ షేడ్లో ఉంటుంది. పింక్ మొత్తం గోల్డ్ జరీ వేవింగ్ అండి. లైట్ వెయిట్ 1000 రూపీస్. మిస్ అవ్వద్దు. బనారసి టిష్యూ శారీ ఇది.
సో తప్పకుండా నేను ఇది ట్రై చేస్తానండి. మా పాపకి నాకు లెహంగా లాగా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈసారి. సో చూద్దాము, అప్కమింగ్ వీడియోస్లో చూస్తారు. ఇంకా నేను త్వరలోనే పెడతాను ఏదన్నా ఫెస్టివల్స్కి. సో కన్వర్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు కనుక అలాంటి ఐడియాస్ ఉంటే మస్ట్ ట్రై చేయండి. 100 కాదు 1000% అయితే ఇది మస్ట్ ట్రై చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే క్లాత్ చాలా బాగుంది, యూనిక్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో యూనిక్ కలెక్షన్ కాబట్టి మిస్ అవ్వద్దు. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి కోటా డోరియా కాటన్ శారీ అండి. సో అందరికీ యూస్ఫుల్ అవ్వాలి, ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇట్లా పెద్దవాళ్ళ కోసం అయితే ఇట్లా కాటన్ అయితే బాగుంటుంది. సో ఇంకా యంగ్ యూత్ గర్ల్స్కి అయితే కాంట్రాస్ట్గా పింక్ మనం స్లీవ్లెస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని సో 1 పళ్ళు వేసుకుంటే బాగుంటుందండి. ఇన్ కేస్ మీకు డ్రెస్సెస్ ఐడియా ఉంటే వీ ప్యాటర్న్లో ఇది మనకి బార్డర్లో థ్రెడ్ వర్క్ వచ్చింది కదా, ఇది వీ ప్యాటర్న్లో నెక్ పెట్టుకొని మనం సింపుల్గా టాప్ స్టిచ్చింగ్ చేయించుకున్నా బాగుంటుంది. ఇది అంబ్రిల్లా కట్ లాగా ఎలా యూజ్ చేసినా కానీ శారీ బాగుంటుంది. జస్ట్ 600 to 700 పడింది. ఇది కూడా ట్రై చేయండి, మస్ట్ ట్రై చేయండి. ఇది కూడా పళ్ళు పార్ట్ వచ్చేసి ఇట్లా కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి, మనం ఇక్కడి వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. బార్డర్స్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, పింక్ ఉంది, లావెండర్ ఉంది, ఈ బ్లూ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఇలా తీసుకున్నాను. శారీ కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా అక్కడక్కడ చిన్న బూటీ ఫ్లవర్స్ అయితే ఇలా ఇచ్చేసారు. నా కోటా డోరియా శారీస్ కూడా చాలా ఫేవరెట్ అండి, మంచిగా ఉంటాయి. కాటన్ మెటీరియల్ చాలా స్మూత్గా మంచిగా ఉంటాయి. బార్డర్ కూడా నీట్గా ఇచ్చారు చూడండి, బార్డర్ కూడా థ్రెడ్ వర్క్తోని 600కి ఏమొస్తుంది. ఇలాంటి శారీ ఒక్కటి తీసుకున్నామంటే మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో, ఎవరికైనా ఫ్రాక్స్ అయినా శారీ లాగా ఉంచుకున్నా ఎలా ఉంచుకున్నా ఈ శారీ చాలా బాగుంటుంది. ప్లెయిన్గా ఇచ్చారు, కట్టుకొంగు ప్లెయిన్గా ఉంటుంది ఇలా. అండ్ బార్డర్ లాగా చిన్నగా, ఇది బార్డర్ లేదా అంటారు కానీ మ్యాక్సిమం బార్డర్స్ ఉండవండి ఇలాంటి శారీస్కి. స్మాల్గా ఇట్లా గోల్డ్ కలర్లో అయితే ఇలా ఇచ్చేసారు. సో కట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి. మిడిల్ పార్ట్ కూడా మనకి చెక్స్ మోడల్లో ఇచ్చారు, ఇట్లా ప్లెయిన్గా ఇవ్వకుండా గోల్డ్ కలర్లో చెక్స్ మోడల్లో ఇచ్చారు. ప్రైస్ నేను డిస్క్రిప్షన్లో క్యాప్షన్ ఉంటుంది కదా, దాని కింద మోర్ అని క్లిక్ చేశారంటే సో నెంబర్ ఆఫ్ కలెక్షన్ లింక్స్ అయితే వస్తాయి. సో చూస్తున్నారు కదా, కలెక్షన్ చాలా డిఫరెంట్గా వస్తున్నాయి. ఈరోజు చూసిన కలెక్షన్లో మీకు ఏ శారీ బాగా నచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో కలెక్షన్ మీకు ఇంకా ఎలాంటి రివ్యూస్ కావాలి, హోమ్ టైప్సా, కుర్తీస్ కలెక్షనా, శారీసా, ఇంకా ఎలాంటి హాల్ కావాలన్నా కూడా నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేశారంటే నేను తప్పకుండా నాకు నచ్చి చెయ్యాలి అన్నప్పుడు తప్పకుండా తెప్పించి ట్రై చేస్తూ ఉంటాను. సో మరెన్నో ఇలాంటి కలెక్షన్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మిస్ అవ్వకుండా ఉంటారు. బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్.